ఏది చేసినా మనం పరమాత్మ అనుగ్రహంతో చేస్తాం, అలాగే చెయ్యాలి, వాడే చేయనిస్తాడు, వాడు తప్ప వేరెవ్వడూ నాకు దిక్కు లేదు అనుకున్నవాడికి ఇప్పటికి దుఃఖం లేదు. ఇదంతా నేనే అనుకున్నవాడు పొర్లాడుతున్నాడు, ఇప్పటికి సుఖం లేదు. భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడికి దుఃఖం లేదు, మానవుల్ని ఆశ్రయించిన వాడికి సుఖము లేదు, అది వేరే సంగతి. అయ్యా ఇంటికి వచ్చేశారు. ఒక శుభముహూర్తంలో భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ పోతన గారు చెప్పిన మొట్టమొదటి పద్యం అండి. మన ఇళ్లల్లో ఉండేవి చిన్నప్పుడు ఇవన్నీ. పలికెడిది భాగవతమట. అవును, మేగడ తిన్నా బేగడ వినొచ్చు, బేగడ పాడితే మేగడ తినకుండా ఉండక్కర్లా, తినచ్చు. పలికెడిది భాగవతమట. ఈ అట అట ఎందుకండి పోతన గారు అంటే, దీనికి చంద్రశేఖర భారతీ మహాస్వామి వారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు మంచి వ్యాఖ్యానం చెప్పారు. భాగవతం ఇక్కడ పలకబడలేదు అని చెప్పారండి. అట అంటే అక్కట, అక్కడ పలకబడ్డది. ఎక్కడ అన్నారు? గోలోకంలో పలకబడ్డది అన్నారు. పలికెడిది భాగవతమట. ఎవరు పలికిస్తున్నారు? పలికించడివాడు రామభద్రుడట. నే పలికిన భవహరమగునట. భవము అంటే సంసారం. సంసారం అంటే ఏంటండి అన్నారు. ఈ మొగుడు, ఈ పెళ్ళాం, ఈ తోడికోడలు, ఈ తోడేలు, ఈ తోడేళ్ళు, వీళ్ళు కాదు సంసారం అంటే. సావు పుట్టుకల ప్రవాహాన్ని సంసారం అంటారు. భాగవతాన్ని పలికితే ఏమవుతుంది అన్నారు. మళ్ళా పుట్టాల్సిన అవసరం లేకుండా ఒకేసారి చస్తావురా అన్నారు. మోక్షం పొందుతాము. పలికెద వేరొండుగాథ పలుకగనేలా. ఇక్కడ ఇంకో రహస్యం చెప్పారు. పోతన గారు జపం చేస్తున్నది శివ పంచాక్షరి. వచ్చినటువంటి వాడు రామచంద్రమూర్తి. తెనిగించమని చెప్పింది కృష్ణ కథాన ప్రధాన ఇతివృత్తమైన భాగవతం. ఏమిటి అన్నారు? ఏకో దేవ సనాతన, ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేక త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాన్ని భుంక్తే విశ్వభుగవ్యయ. అది ఎంత ఎంత కోఇన్సిడెంట్ అండి ఇది.